నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. ఇన్నాళ్ళు పాకిస్తాన్ ఒక పిరికి దేశం అనుకున్నాం, కానీ వాడు అంతకు మించిన ఒక ద్రోహం అని ఇవాళ ప్రపంచానికి అర్థమైంది. యుద్ధాన్ని ఆపుతామని అమెరికా కాళ్ళు పట్టుకొని ఇటు ఇరాన్ దగ్గర మేము మీ రక్షకులమని నమ్మించి మధ్యవర్తి సీట్లో కూర్చున్న పాక్ ఇప్పుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఇరు దేశాల మధ్య ఉన్న చిన్నపాటి శాంతిని కూడా చిన్నాభిన్నం చేస్తుంది. ఒక బ్రోకర్ లాగా వ్యవహరిస్తూ ఇటు అమెరికా ప్లాన్లని అటు ఇరాన్ వ్యూహాలను ఇటు చేరుస్తూ యుద్ధాన్ని మారుస్తూనే ఉన్నారు. అసలు పాక్ ఆడుతున్న ఈ డబల్ గేమ్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలేంటి ఈ వీడియోలో చూద్దాం. ఒక నిజాయితీ గల మధ్యవర్తి అయితే ఇజ్రాయెల్ లాంటి పవర్ఫుల్ దేశాన్ని అనవసరంగా గొడవలోకి లాగాడు. కానీ పాక్ ఏం చేసిందో తెలుసా? శాంతి చర్చలు మొదలైన గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ పై విషం చిమ్మింది. ఎందుకంటే ఇజ్రాయెల్ రెచ్చిపోతే అమెరికా ఖచ్చితంగా మళ్ళీ యుద్ధంలోకి దిగుతుంది. అప్పుడు ఇరాన్ కూడా వెనక్కి తగ్గదు. ఈ గందరగోళంలో పాకిస్తాన్ తన పబ్బం గడుపుకోవాలని చూస్తుంది. యుద్ధం ముదిరితేనే అమెరికాకు తన అవసరం ఉంటుందని, అప్పుడే బిచ్చం లాంటి ఆర్థిక సాయం అందుతుందని పాక్ ఆశపడుతుంది. అంటే వీడికి కావాల్సింది శాంతి కాదు, కోట్ల కొద్ది డాలర్లు. పాకిస్తాన్ చేసిన ఈ ఎదవ పని వల్ల ఇప్పుడు ఇరాన్ చర్చల మీద నమ్మకం కోల్పోయింది. మీరు మధ్యవర్తిగా ఉండి ఇజ్రాయెల్ తిడితే రేపు మా గతి ఏంటి అని ఇరాన్ భయపడుతుంది. అటు అమెరికా కూడా మా మిత్ర దేశాన్ని తిట్టే దేశం మేము మధ్యవర్తిగా ఎలా నమ్ముతాం అని వెనక్కి తగ్గుతుంది. అంటే ఒక మంచి అవకాశాన్ని పాక్ తన బుద్ధితో నాశనం చేసింది. పాకిస్తాన్ కపట బుద్ధి వల్లే ఇవాళ ఇరాన్ మళ్ళీ యుద్ధం వైపు వెళ్తుంది. అగ్రరాజ్యం తన యుద్ధం నౌకలని రెడీ చేస్తుంది. పాకిస్తాన్ ఇక్కడ ఒక మధ్యవర్తిలా కాకుండా ఒక డబల్ ఏజెంట్ లా కూడా వ్యవహరిస్తుంది. అమెరికా దగ్గర ఒక మాట, ఇరాన్ దగ్గర మరో మాట చెబుతూ ఇరు దేశాల మధ్య ఉన్న చిన్నపాటి నమ్మకాన్ని కూడా తుంచేస్తుంది. అమెరికా పంపిన ప్రతినిధి జేడి వాన్స్ కు తెలియకుండా ఇరాన్ కు రహస్య సంకేతాలు పంపుతూ యుద్ధాన్ని రెచ్చగొడుతుంది. పాకిస్తాన్ చేస్తున్న ఈ డ్రామాను ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ముందే పసిగట్టింది. అందుకే ఇజ్రాయెల్ ఏకంగా బహిరంగ ప్రకటన చేసింది. పాక్ ఒక విషపూరితమైన పాము, వాడి నమ్మటం అంటే మృత్యువుని ఆహ్వానించడమని హెచ్చరిస్తుంది. ఇజ్రాయెల్ అన్న మాటను నిజం చేస్తూ పాక్ మంత్రి ఆసిఫ్ ఇజ్రాయెల్ పై విషం కక్కి తన అసలు నిజాన్ని నిరూపించుకున్నాడు. అంతర్జాతీయ దౌత్య చరిత్రలో పాకిస్తాన్ అంత దరిద్రమైన మధ్యవర్తి మరొకటి లేదు. ఒక మధ్యవర్తిగా ఉండి ఒక దేశాన్ని క్యాన్సర్ అని తిట్టడం ఏంటి? వీడి వల్ల ఇప్పుడు కాల్పులు విరమణ ఒప్పందం ముగిసే ప్రమాదం వచ్చింది. దానికి మొదటి ముద్దాయి పాకిస్తానే అవుతుంది. అమెరికా కూడా పాక్ బుద్ధి కనిపెట్టేసింది. ఒక మధ్యవర్తిగా ఫెయిల్ అవడమే కాదు, ప్రపంచ యుద్ధానికి కారణమైన దేశంగా పాకిస్తాన్ చరిత్రలో మిగిలిపోతుంది. వీడి వల్ల మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.